తుఫాన్ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడకు 450 కిలోమీటర్లు, విశాఖకు 500, గోపాల్పూర్కి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఐఎండీ చెప్పింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర తుఫాన్గా బలపడిందని అధికారులు తెలిపారు. మొంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీర ప్రాంతాల అలలు ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతుందని, అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. కైలాసగిరి జిప్ లైనర్, రోప్ వే సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అరకులోయలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను అధికారులు మూసివేశారు. మొంతా తుఫాన్ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడ 450, విశాఖకు 500, గోపాల్పూర్కి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఐఎండీ చెప్పింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర తుఫాన్గా బలపడిందని అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శేఖర్.
మొంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీర ప్రాంతాల అలలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఉప్పాడ తీరం కోతకు గురవుతుందని, అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శేఖర్. అధికారులు ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. తీర ప్రాంత వాసుల్ని దాదాపుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. కాకినాడలో మొత్తం 269 వరకు ఎక్కడికక్కడ ఓవరాల్ గా చూసుకుంటే పునరావాస కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేసిన సంగతి అందరికీ మొంతా తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీర ప్రాంతాల అలలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ తీరంలో కెరటాల ఉధృతి మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ఉప్పాడ్ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ ధ్వంసమైంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఉప్పాడ తీరం కోతకి గురవుతుందని, అక్కడ దెబ్బతిన్న కొన్ని గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం మరింత పెరిగింది. మాల్టా తుఫాను ఎఫెక్ట్ కాకినాడ తీర ప్రాంత వాసులు అయితే ప్రస్తుతం పై ప్రాంతాలకు గురి చేస్తోంది.
ఈ తుఫాన్ ప్రభావంతో విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. చెప్పండి పరశురామ్. ఆంధ్రరాష్ట్రాన్ని అతలాకుతం చేస్తున్న మెంతా తుఫాన్ ఈ ప్రస్తుతానికైతే కోస్తాంధ్ర జిల్లాలో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మెంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తం అయ్యారు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ తుఫాను వల్ల తీరం వెంబడి 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రస్తుతం విజయనగరం జిల్లాలో అయితే 27, 28, 29 3 రోజులకు సంబంధించి స్కూళ్ళకి, అంగన్వాడీ సెంటర్ల దగ్గర నుంచి పీజీ సెంటర్, పీజీ కాలేజీల వరకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేయగలిగారు. గ్రామ స్థాయిలో కూడా గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బందిని కూడా ఎవరిని సెలవులు పెట్టద్దని, గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉంటూ గ్రామానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే తెలియజేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రతి జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ అయితే నియమించడం జరిగింది. విజయనగరానికి సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించడం జరిగింది. ఆయన ప్రతి లోతట్టు ప్రాంతానికి వెళ్లి పరిశీలించడం అయితే జరుగుతుంది. ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి 3,000 ఇస్తూ 25 కేజీల రైసు మరియు నిత్యావసర వస్తువులు కూడా అందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు కూడా అదే పరిస్థితులు వాళ్ళందరికీ అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం అయితే మేము రెడీగానే ఉన్నామని చెప్పి అధికార యంత్రాంగం సహపడుతుంది. కానీ ఇక్కడ గర్భిణీ స్త్రీలందరినీ ముందస్తుగానే మేము హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సాక్షాత్తు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలోనే ఒక బాలింతగా ఇటీవల పురుట్నొప్పి రావడంతో ఎలా తీసుకెళ్లాలో తెలియక ఒక బురదగా ఉన్న రోడ్డు నుంచి తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే అధికారులు చెప్తుందంతా ఉటుగానా, బాలింతలు ఏమైనా తరలించలేదా అనే అనుమానాలు ప్రజల్లో కూడా వస్తున్నాయి. దీని తుఫానికి సంబంధించి అయితే మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, నరేన్ బృందాలు కూడా కోస్టల్ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 60 మంది గజెట్లను కూడా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి అయితే అధికారులను హెచ్చరిస్తూ తుఫాను వల్ల ఎటువంటి నష్టం జరగకూడదని చెప్తూ ఉన్నారు. పురుషోత్తం, ఈ మొంతా తుఫాన్ ప్రభావం కాకినాడ తీర ప్రాంతాల్లో ఏ విధంగా ఉండబోతుంది? మొంతా తుఫాన్ అయితే కాకినాడ తీర ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఉప్పారకు సంబంధించి ఉప్పార కాకినాడకి వెళ్లే మార్గం రోడ్డు అయితే కోత గురైంది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ రహదారిని కూడా బాగు చేసే విధంగా చూస్తున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తూ లోతట్టుకున్న ప్రాంతాలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ జరుగుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఈ తుఫాను కూడా కాకినాడ దగ్గరలో తీరం దాటడంతో కాకినాడకి సంబంధించి 100 నుంచి 120 కిలోమీటర్ల దాకా గాలులు కూడా వేస్తాయని చెప్పేసి అధికారులంతా ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరెవరు అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఇప్పటికే ఈ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ పూర్తిగా ధ్వంసమైంది. ఇంకా ఏ ప్రాంతాల్లో ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే తుఫాను వల్ల పంటలు అధికంగా పండేది వరి. ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడ కానీ ఎక్కువగా పండేది వరి పంట. ఈ వరి పంట కూడా తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. రైతులంతా మా పంట చేతికి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ తుఫాను రావడం రైతులంతా ఆందోళన గురి చెందుతున్నారు. ఎక్కువగా వరి పంట నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ పురుషోత్తం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.